హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇప్పటివరకే మా మేనల్లుడి పెళ్ళి అని చెప్పేసి ప్రధానం వీడియో, ఇంటి నలుగు వీడియో నేను పోస్ట్ చేశాను కదా. ఇంకా ఫైనల్గా ఈరోజు వచ్చేసి అయితే పెళ్ళి అనమాట. ఇది వచ్చేసి 18th ఆగస్ట్ రోజు అనమాట మ్యారేజ్. ఇంకా పెళ్లి కూతురు వచ్చేసాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యి చర్చికి వెళ్తున్నారనమాట. చర్చ్లో పెళ్ళి అనమాట. రీసెంట్గానే ఒక పెద్ద చర్చ్ అయితే కట్టాము మా ఊర్లో. ఫస్ట్ మా మాయనల్లుడి పెళ్ళే. ఇంకా పాస్టర్ గారు వచ్చేసి ఇద్దరిని నుంచోబెట్టి ప్రమాణాలు చేయించి పెళ్లి చేయిస్తారనమాట. సో మధ్య మధ్యలో నేను రియల్ వాయిస్ అయితే పెట్టేస్తాను. ఫస్ట్ అయితే అమ్మా నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ అమ్మ నాన్నని పిలిచి పెళ్లి కొడుకు అమ్మ నాన్న, పెళ్లి కూతురు అమ్మ నాన్న పిలిచి ప్రమాణాలు చేస్తారనమాట. అంటే వాళ్ళకి అభ్యంతరం ఏమైనా ఉందో చెప్పమనేసి వాళ్ళ చేతులు కలిపి ఇంకా వాళ్ళని జత చేస్తారనమాట. ఇంకా అందరిని కూడా అడుగుతారు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పమనేసి. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్, మా అన్నయ్య వదిన కూడా వచ్చారు. మా మేనల్లుడి తరపున వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మ నాన్న కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళందరినీ వచ్చి చేతులు జతపరుస్తారు. ప్రతి వెడ్డింగ్లో ఇలానే ఉంటుందేమో. మా ఊర్లో ఎలా జరుగుతుంది, మా క్రిస్టియన్ వెడ్డింగ్లో ఎలా జరుగుతుంది అనేది మీతో షేర్ చేద్దామని నేను ఇంకా వీడియో చేశాను అనమాట. చేతులు అయితే పట్టిస్తున్నారు పేరెంట్స్ని అందరినీ పిలిచేసి. ఇంక ఇక్కడ ముందున్న వాళ్ళందరూ కూడా మేము పాటలు పాడతామేమోనని ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు పాడారు. ఇక్కడ చెల్లి, అక్క, మా మేనగోడళ్ళు అందరం మేము ముందే ఉన్నామన్నమాట. డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గురించి. ఇంకా చేతులు పట్టించేశాక వాళ్ళిద్దరితో సపరేట్గా ప్రమాణాలు అయితే చేయిస్తారనమాట. భార్యగా తనకున్న ప్రమాణాలు ఏంటి, భర్తగా తనకున్న ప్రమాణాలు ఏంటి ఆయన చేయిస్తారు. మీరే వినండి. వెళ్ళకి చెప్తున్నావురా, తీస్తున్నానుగా. మామూలుగా లేడు అసలు. వాడు బాగా చెప్పాడు. బాగా చెప్పాడు. దేవుని పరిశుద్ధ నిర్ణయం ఇంకా పాస్టర్ గారు ప్రమాణాలు చేయించాక రాజుబాబుకి ఇప్పుడైతే నవ్వు వచ్చిందని అంటున్నారనమాట. మా మేనల్లుడి పేరు రాజుబాబు. సో ఇంకా ప్రమాణాలు అయితే చేయించాక వాళ్ళిద్దరిని ఎదురుబోదుని నిల్చోబెట్టి కొన్ని విషయాలు అయితే వాళ్ళని క్వశ్చన్ చేస్తారనమాట. అవే అడుగుతున్నారు, మీరే వినేయండి. దగ్గర పెట్టుకో. వచ్చేసి చేతులు పట్టించేసాక అమ్మాయి వేలు వేసుకుని వస్తుంది కదా క్రిస్టియన్ వెడ్డింగ్లో, అదైతే పెళ్లి కొడుకుతో తీయిస్తారనమాట. చప్పట్లు కొట్టమని అందరినీ. అదొక హ్యాపీ మూమెంట్. మీరే చూసేయండి. అది కూడా ఎంత ఫన్నీగా అనిపించిందో మీరే చూసేయండి. అసలు రియల్గా చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. అయితే మీరు ఒకసారి చూడండి.
రైలు తీసేసాక కొన్ని ఫొటోస్ అయితే దించేసాక కెమెరామ్యాన్ ఇంకా తాళిబొట్టు కట్టిస్తారనమాట. తన భార్యనిగా చేసుకున్నకి ఏం గుర్తుగా తెచ్చా అంటే తాళిబొట్టు అని చూపించి ఇంకా అది కడతాడు. ఇంకా అది అమ్మాయి పట్టుకుని కొన్ని ఫొటోస్ దిగాక తాళిబొట్టు కొన్ని ప్రమాణాలు చేస్తూ కట్టిస్తారనమాట. ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ. ఇంకా అమ్మాయిని కొద్దిగా వేయలేదంతా తీశారు కదా, నీట్గా సెట్ చేసుకోమన్నారు పిక్స్ కోసం. ఇంకా తను కూడా సెట్ చేసుకుంటుంది. చాలా సన్నగా ఉంది కదా పాపం, డల్గా ఉంది. రైట్ నిద్ర లేదో ఏమో ఈ పెళ్లి హడావిడిలో నీరసంగా ఉంది. ఓఆర్ఎస్ తాగిచ్చారు అప్పుడే. చాలా అన్హెల్దీగా ఉంది. వాడికి కూడా పాపం జ్వరం వచ్చి వామిటింగ్స్ అయ్యి వాడు అనేజీగా ఉన్నాడు. బట్ ఫైనల్గా ఇద్దరు మ్యారేజ్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ప్రమాణాలు చేయించి తాళి కట్టిస్తారు. మీరే వినేయండి ప్రమాణాలు ఎలా చేస్తుందో తను. నీతో చేసిన ప్రమాణంలో నిత్యము ధరించుకుంటున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ఎప్పుడో చెక్క రేగింది తీసేస్తానన్నావా, అది నెక్స్ట్ వచ్చేసి తాలిబొట్టు కట్టేసాక ఇంకా దండలు మార్చుకుంటారనమాట. ఇంకా కెమెరామ్యాన్ అయితే వాళ్ళని హార్ట్ షేప్తో ఆ దండలను అయితే పెట్టించాడు. ఇదైతే కొత్తగా అనిపించింది. వాళ్ళు చాలా దగ్గర ఫోటోలు చేస్తారు కదా, ఇది ట్రెండ్ ఏమో, చాలా బాగా అనిపించింది. మా అప్పుడైతే లేదు. ఇంకా హార్ట్ షేప్స్లో పెట్టాక వాళ్ళిద్దరిని దండలు వేసుకోమన్నారనమాట. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఫస్ట్ ఏమని చెప్పారు పాస్టర్ గారు. మావాడే ముందేసేసాడు, మీరే చూసేయండి ఎంత ఫన్నీగా ఉంది. ఇంకా మేమైతే ముందు కూర్చుని ఒకటే నవ్వుతున్నాం అనమాట. వాడే ఫస్ట్ ఫాస్ట్గా ఉన్నాడు అనేసి. ఇంకా వాడే ఫస్ట్ దండేశాడు. ఇంకా తర్వాత అమ్మాయి వేసి దండలు మార్చుకున్నారనమాట. ఇంక ఈ దండలు అవన్నీ మార్చుకున్నాక కొన్ని పిక్స్ అయితే దిగాక పాస్టర్ గారు ఇంకా మ్యారేజ్ అయిందని ఈ గవర్నమెంట్ తరపు నుంచి ఒక సర్టిఫికేట్ లాగా మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. దాని మీద సైన్స్ చేయించుకుంటారు. ఫస్ట్ అయితే పిక్స్ దిగేసేస్తున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. మేము పిల్లలు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈలోపు అమ్మ వాళ్ళు ఒక రింగ్ అయితే తెచ్చారనమాట మనవడి కోసం. ఇంకా ఆ రింగ్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళడం కోసం కొంచెం హడావిడి జరుగుతుంది. ఈలోపు అక్క శారీ సరిగా లేదని సరి వచ్చిందనమాట. అందరూ పాస్టర్ గారిని పైకి పిలిచి, కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి పాస్టర్ గారులతో అందరితో దైవజనులతో వాళ్ళని ప్రార్థిస్తారనమాట. అంటే ఆశీర్వదిస్తారు కొత్త జంటని. తర్వాత అమ్మ వాళ్ళు పిల్లలు నాన్న అందరూ కలిసి ఆ రింగ్ ప్రజెంట్ చేయాలని ఇంకా అది అయిపోయిన వెంటనే వెళ్తున్నారు. ఈలోపేమో పాస్టర్ గారు ప్రమాణాలు చేయించి ఇంకా అందరిని ఆశీర్వదించి సైన్లు చేయించుకుంటున్నారు. ఈలోపు నాన్న వాళ్ళు వెళ్ళి ఆ రింగ్ అయితే ప్రజెంట్ చేశారనమాట. అమ్మ వాళ్ళు పిల్లలు అందరూ జూనియర్ లేదు అప్పటికి. ఇంకా అమ్మ మధ్య మధ్యలో అన్షూతిలో పిక్స్ దిగింది. ఇద్దరు మెరుగురని చాలా బాగా అనిపించింది. నేనేమో జనాలందరినీ చూపించాలని చిన్న ఆడియో క్లిప్స్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేదేమో పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి, మా మేనకోడలు, ఏం కూడా మా పెద్ద మేనకోడలు. ఇంకా తర్వాత అందరూ 1 by 1 అయితే పిక్స్ దిగేసాం. అప్పుడు వచ్చింది జూనియర్, అప్పటి వరకు అయితే రాలేదు. పాపం నిద్రపోయిందని ఇంటి దగ్గరే వదిలిపెట్టాము అమ్మమ్మ ఉంటే. ఇంకా వచ్చాక మేమందరం చెల్లి వాళ్ళు మేము ఫ్యామిలీ వైజ్గా పిక్స్ దిగాము. ఇక్కడ మా మేనత్త వాళ్ళ అమ్మాయి తను కూడా అనమాట, తను కూడా వచ్చింది. ఇంకా చెల్లి, మా మరిది వాళ్ళు, నేను, అమ్మ వాళ్ళు అందరూ 1 by 1 ఫొటోస్ దిగేద్దామని ఇక్కడ చర్చి స్టేజ్ వరకు ఇక్కడ అయిపోతుంది అనేసి ఇంకా ఫొటోస్ దిగాము. అసలు స్పెషల్గా ఫోటో దిగే టైమే లేకుండా పోయింది. పిల్లలతో బాగా ఫీవర్స్ అనమాట నైట్ మొత్తం. సో చాలా డల్గా ఉండి స్నానం చేయించాక పెళ్ళికి రెడీ అయ్యే టైం కూడా నిద్రపోయారు. ఇంకా ఆ మూమెంట్లో కొంచెం ఒక పిక్స్ అన్న లేవనేసి ఇలా సెల్ఫీస్ అన్న తీసుకున్నాం అనమాట. రెడీ అయ్యాము పెళ్ళికని గుర్తుగా అనేసి. ఇంకా స్టేజ్ మీద పిక్స్ అయితే అక్క వాళ్ళు ఎక్కారు కానీ నేను తీయలేకపోయాను. మమ్మల్ని అయితే అక్క తీసింది, చెల్లి వాళ్ళని తీసాము. ఇంకా ఎలాగో పిక్స్ లేవని చెప్పి ఇలా సెల్ఫీలాగా దిగామన్నమాట రెడీ అవ్వడానికి గుర్తుగా. ఎందుకంటే అక్క నెక్స్ట్ ఇంకో శారీ తెచ్చుకొని నాకు చేంజ్ చేసుకుంటాను అనేసరికి ఇంకా మా బావగారితో మాట్లాడితే ఫోటో దిగి ఇంకా ఫైనల్గా మనవళ్ళు మనవరాళ్ళతో అమ్మ వాళ్ళైతే ఫోటోలు దిగారు. అంశు వాళ్ళని, జూనియర్ వాళ్ళని, చబ్బు వాళ్ళని, రాజీ కూడా ఒక మనవడే కదా నాన్న వాళ్ళకి, ఇప్పుడు వచ్చింది మనవరాలు అవుతుంది కదా. ఇంకా అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో లాగా దిగారు. మెమరబుల్గా చాలా బాగా అనిపించింది. మెరూన్ అందరూ మంచిగా కలర్ కాంబినేషన్లో ఉన్నారనమాట. అవుట్ఫిట్స్ అయితే చాలా బాగా అనిపించింది. రీసెంట్గా చెల్లి మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్న ఈ సూట్సే ఇప్పుడు సెట్ అయ్యాయి. పాపకే వేరే ఫ్రాక్ తీసుకున్నాం. ఈలోపు ఎమ్మెల్యే గారు వచ్చారనమాట, కుమార్ రాజా గారు. ఇంకా పెళ్ళికి అందరూ అన్నయ్య వాళ్ళందరూ ఆయన తీసుకుని ఇంకా విష్ చేసి
ఇంకా మంచిగా ఆయనకి విషెస్ చెప్తున్నాడు అనమాట మా మేనల్లుడికి. అందరూ వచ్చి ఆయన విష్ చేసి ఇంకా మళ్ళీ భోజనాలు పెట్టే దగ్గర మళ్ళీ ఇంకో స్టే చేశారనమాట. అక్కడికి కూడా వచ్చి మంచిగా పిక్స్ దిగారు. ఆయన విష్ చేసి చర్చిలో వచ్చి విష్ చేసి పిక్స్ దిగారు. మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చారనమాట. ఏమీ భేదం లేకుండా, అంత పెద్ద ఆయన కదా అక్కడికి ఇక్కడ అనుకోకుండా తర్వాత మనం కూడా వెళ్ళి వీడియోస్ కోసం అనేసి కొన్ని పిక్స్ అయితే దిగాము ఆయనతో. ఇంకా ఆయన వచ్చారని చాలా హ్యాపీగా ఉన్నారు అన్నయ్య వాళ్ళందరూ. తర్వాత చెల్లి వాళ్ళు కొత్త న్యూ కపుల్ కదా, 2 months అవుతుంది, వాళ్ళు కూడా మంచిగా దిగారు. తర్వాత డీజే పెట్టారనమాట. ఇంకా మా పాప అయితే మళ్ళీ హుషారుగా ఉంది. మేమైతే డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిపోయాము. ఫీవర్స్ అందరూ చెప్తున్నారు అనమాట. నాకే బాగా అనిపిస్తే ఇంకా అందరూ ఫీవర్గా ఉన్నారమ్మా, ఫీవర్గా ఉన్నారని చెప్తుంటే ఇంకా అందరు పిల్లలకి నాకు బట్టలు చేంజ్ చేసుకుని ఇంకా కొంచెం హుషారుగా ఉంటుందని జూనియర్ అయితే ఇక్కడ తీసుకొచ్చాను. కానీ అనుషు అయితే అసలు వచ్చే కండిషన్లో లేడని ఇంటి దగ్గర వదిలిపెట్టేశాను అమ్మని పిల్లల్ని. అమ్మ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకా జూనియర్ ఇక్కడ తీసుకొస్తే మస్తు ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ 10 మంది డాన్స్ చేస్తున్నారు అనమాట. దేవుని మరికి ఆయన ఫ్యాన్ అనమాట. ఇంకా డీజేలు పెట్టారుగా 1 by 1 అయితే డాన్సులు చేస్తున్నారు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాము ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఇంక వాళ్ళ పెళ్ళి రీసెంట్గానే చెల్లి పెళ్ళి అయింది కానీ అమ్మాయి పెళ్ళి కదా, ఇక్కడ అలా డ్యాన్సులకి అలా ఏమి ఉండదు, మొత్తం అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి అది కూడా చాలా గ్రాండ్గా జరిగింది. నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. బట్ ఇక్కడైతే మాత్రం అబ్బాయి పెళ్ళి కదా, మా పెళ్ళి. ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మా బలనాన్నలు డాన్స్ వేయడం కానీ అంతా అక్క వాళ్ళు అందరం కలిసి మేము అక్క ఏం చేసిన వీళ్ళకి వెళ్ళి వేరే శారీ కట్టుకుందామని మ్యారేజ్ కోసం తీసుకుని వేరే శారీ కట్టుకోవడానికి వెళ్ళిపోయింది. నేనేం డ్రెస్ చేంజ్ చేసుకున్నామని చాలా బాధపడింది అనమాట. అందరం కలిసి పిక్స్ దిగుతా ఉన్నాం కదంటే అక్క ఫేవర్స్తో ఉన్నారు పిల్లలు అనేసి నేనేమో వాళ్ళని చూసుకోవాలి, ప్యాంపర్స్ వేయడం కానీ లేకపోతే సిరప్లు వేయడం కానీ అనేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ చూసుకోవడానికి కూడా లేదనమాట. ఎందుకంటే పెళ్ళి కొడుకు దగ్గర డ్రెస్ చేంజ్ దగ్గర అలా కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆయన. ఇంకా పిల్లోడి దగ్గర అమ్మమ్మ ఉన్నారు అనేసి జూనియర్ పిల్లలు మా మేనగోడలు ఉంటారు అనమాట. నాన్న చూసుకుంటూనే ఉంటారు చాలా కేర్గా. సో ఇంకా వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి నేను ఇంకా డ్రెస్ చేసుకుని సర్లే అలా అయినా ఫిక్స్ దిగాను అని చెప్పేసి నేను వచ్చాను అనమాట వీడియోస్ పిక్స్ కోసం. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అక్క వచ్చేసి ఇలా శారీ మార్చుకుని ఇంటి దగ్గర కొన్ని పిక్స్ దిగిందనమాట సపరేట్గా. మేము రాలేదనేసి అనేసింది. నేను ఈ డ్రెస్తోనే దిగుతాను పర్లేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఇంక వారు ఆడపడుచులు అనమాట. మేము అందరం కలిసి ఫొటోస్ దిగాము. అది కూడా మా బావ ఫోర్స్ అనమాట. ఈయన మా బావ ఇక్కడ వైలెట్ కలర్ శారీలో ఉన్నారు కదా, ఎల్లో అండ్ వైలెట్ శారీలో అక్క వాళ్ళ హస్బెండ్ ఆ బావ మా అందరిని పిలిచి మా మేనగోడలు ఫస్ట్ ఆడపడుచులు, తర్వాత కింద కూర్చున్న వాళ్ళందరూ మేనగోడలు అవుతారనమాట. వాళ్ళు కూడా ఇంక వాళ్ళ ఆడపడుచులు అందరం కలిసి మెమరబుల్గా మంచిగా పిక్స్ అయితే దిగేసాము. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అవుట్ఫిట్స్తో కానీ మ్యారేజ్లో కానీ వాడితో ఫన్ కానీ. వాడు ఓకే అరిచేస్తున్నాడు అనమాట మా మేనల్లుడు, కానివ్వండి వర్షం వచ్చిందనమాట. మధ్యలో మళ్ళీ ఇక్కడ మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు మా మేనల్లుళ్ళు డ్యాన్సులు మొదలుపెట్టారు. వాడు మారిపోయాడని మేము వాళ్ళ ఆవిడతో చెప్తున్నాము, అమ్మ మారిపోయాడు అది ఇది అనేసి కామెడీగా. ఇంకిద్దరు వెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చేసారు. చాలా ఎంజాయ్ చేసాము. మేనల్లుడి పెళ్ళి అయితే అయిపోయింది చాలా గ్రాండ్గా. బాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.